హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అనమాట. ఇది మేము మూవీకెళ్ళామండి, కల్కి మూవీకి. అంటే ఇక్కడ నర్సరావుపేటలో మాకు శారదాంబ అని చాలా బాగుంటుందనమాట. అది డిటిఎస్ సౌండ్ అండి. సూపర్గా ఉంటుందన్నమాట ఆ సౌండ్ సిస్టమ్ అదంతా కూడా. సో ఇంకా సాటర్డే మూవీకెళ్ళాం కదా, ఇంకా సెకండ్ షోకి వచ్చేసరికి 1:15 అయిందండి నైట్. ఇక పడుకుండిపోయాము అంతే. మార్నింగ్ లేచేసరికి 9:30 అయిపోయిందనమాట. అంటే కొంచెం డిలే చేస్తాం కదా, రోజు ఎర్లీగా లేచి 5:00కి 4:30కి అట్లా లేచి కొంచెం ఇంకా సాటర్డే వచ్చిందంటే కనుక ఇంకా కొంచెం మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి ఇంకా ముందు బ్రష్ చేసిన వెంటనే స్టవ్ క్లీన్ చేసుకుంటానండి. స్టవ్ ఒకటి, అలానే గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తాన్ని కూడా ఇంకా ఇక్కడ షింక్ అంతా కూడా దీంతో కుస్తీ పడుతూ ఉంటాను. యాహ్! నేనొక్కదాన్నే కాదులెండి. మీరు గూడా అలానే చేస్తూ ఉంటారు కదా! అలానే నెక్స్ట్ ఇక్కడ ఇదంతా గూడా ఒక్కసారి ఇంకా ఏదైనా నీట్‌గా చేయాలేమో అని చూసుకుంటున్నాను అనమాట. ఇవైతే నేను తిరుపతిలో తీసుకున్నానండి. అంటే మనకొస్తుంది శ్రావణ మాసం కదా! అలానే తొలి ఏకాదశి గూడా వచ్చింది కాబట్టి దానికి ముందు రోజే నేను మొత్తం గూడా పేస్ట్ చేశాను అనమాట. కానీ ఎంతైనా సరే ఆర్టిఫిషియల్ వేరు, మనం చేత్తో చేసిన ముగ్గు వేరండి. కాకపోతే ఇంకా అపార్ట్మెంట్ అన్నాక కుదరదు కాబట్టి ఇంక అలా పేస్ట్ చేశాను అనమాట. తర్వాత ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా కుమారి అయితే మేడైతే వచ్చేసింది. చక్కగా తను క్లీన్ చేసుకొని వెళ్ళిపోయింది. మీరు ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు? ఆషాఢ మాసం గోరింటాకు అనేది పెట్టుకోవాలి కదా, మస్ట్ అండ్ షుడ్‌గా. ఇది తిరుపతిలో తీసుకున్నానండి హ్యాంగింగ్స్. ఇంట్లో ఏదైనా మనకి అలా గంటల సౌండ్ వస్తుంటే చాలా బావుంటుందనమాట. అందుకని నేను తీసుకున్నాను. ఏదైనా ఎయిర్ కానీ, ఫ్యాన్లు కానీ వేసినప్పుడు ఆ సౌండ్‌కి అవి ఇట్లాగా ఊగుతూ ఉంటాయి కదా, చాలా బావుంటుందనమాట అట్లా గంటలు. తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ అయినాక చాలా ప్రశాంతంగా ఉంటదండి మనసైతే. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ అనేది వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా దోసలోకి పెసరట్లనమాట. ఇంకా అంటే సండే అంటే కొన్ని స్పెషల్స్ లంచ్ కానియండి, స్నాక్ ఐటెమ్ కానియండి, అన్నీ కొంచెం మనం స్పెషల్‌గా వండుకొని తింటాం కాబట్టి సండే కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మీలో ఎంతమందికి పెసరట్టు ఉప్మా, అలానే పెసరట్టు మీద ఆనియన్స్, క్యారెట్ అలాగే ఏసుకోవడం ఇష్టం? నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఇంకా అల్లం చట్నీతో పెసరట్టు అయితే తినేసి తర్వాత మళ్ళీ కాఫీ తాగేసానండి. ఈలోపు మీషో శారీ వచ్చిందనమాట. ఈ శారీ నేను అన్బాక్సింగ్ చేశానండి. షార్ట్స్‌లో ఉంది చూడండి. చాలా అంటే చాలా బావుందండి క్వాలిటీ కూడా. తర్వాత ఇంకా లంచ్‌లోకొచ్చేసి బెండకాయ పులుసు, ముద్దపప్పు, అలానే చింతకాయ పచ్చడి కూడా చేసుకున్నాము. తర్వాత దానిలో 2 కాకరకాయలుంటే అవి కూడా ఫ్రై చేశా అనమాట. శుభ్రంగా తినేసాము. ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా నిద్రపోయేటప్పుడు ఇంకా రెస్ట్ తీసుకుందాం లోపు ఇంక ఇలాగా మినపప్పు అంటే రేపు మండేకి ఇడ్లీకనమాట. ఇంకా ఇవన్నీ అనమాట. శనక్కాయ గుళ్ళున్నాయి చూసారా? అవి ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. మా వారు పచ్చిగానే తినేస్తారు. అంటే మనకి మంతెనే చెప్పాడంట, పచ్చిగా తింటే మంచిదని చెప్పి. అలానే ఇంకా బాదం పాలు చేద్దామని చెప్పి బాదం కూడా నేను నానబెట్టేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అండి. అప్పుడు ఇంకా తనకేం కాఫీ కావాలంటే కాఫీ కలిపిచ్చేసి ఇంకా బాదం పాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. బాదం పాలు చాలా ఈజీ అండి. మనం ఏదో బయట రూ. 35 30 పెట్టి కొనుక్కుంటాం కానీ దానిలో ఒక్క క్యాషియో నట్ కూడా ఉండదు. ఆల్మండ్ కూడా ఉండదనమాట. కానీ ఇంట్లో ఒక 2 ప్యాకెట్స్ అండి సరిపోతాయి మనకి. అంటే లీటర్ అనమాట. ఈ లీటర్ బాదం పాలలో కొంచెం ఎంతండి, జస్ట్ 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. ఒక 10 బాదం పప్పులు నానబెట్టేసుకొని పీల్ తీసుకొని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం స్వీట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. అలానే కొంచెం ఇలాచీ వేసుకొని బాదం నానబెట్టాం కదా, వాటన్నిటిని పీల్ తీసేసి మనం గ్రైండ్ చేసేసుకొని దానిలో కలిపేసుకోవడమేనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. కానీ చాలా బావుంటుందండి. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. సూపర్‌గా ఉంటుందనమాట. ఇంటిల్లిపాది తాగొచ్చనమాట. ఇది 2 డేస్ ఉంటుందండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి. సో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టారనమాట. మరీ లెంత్ ఎక్కువ ఉంటే చూడలేరులని. ఇది నేను చెప్పాను కదా, మీషోలో తీసుకున్నానని చెప్పి. దీనిలో క్యాషియోస్ ఇవన్నీ కూడా ఏసి చిన్న చిన్న పీసెస్ అవుతాయన్నమాట. థాంక్ యూ సో మచ్. బాయ్.